దిగితే ఊరంతా దిగుతానన్నాడట వెనకటికొకడు. ఇప్పుడు అట్లాగంటే ఉంది. అమెరికా, యూరప్, ఐక్యరాజ్య సమితి అనుబంధ దేశం. ఒక పక్కన సిరియా నుంచి దాదాపు 5 రకాలైన తీవ్రవాద సంస్థలు వెళ్ళి ఇజ్రాయెల్ మీద పడి పెంట చేసి వదిలిపెడుతున్నాయి. ఆ మధ్యకాలంలో ఇజ్రాయెల్ మీద వెళ్ళి దాడి చేసినటువంటిది హమాస్ అయితే, హమాస్కి తోడెళ్ళినటువంటి వాళ్ళు సిరియా నుండి వెళ్ళిన తీవ్రవాదులు కూడా. అసలు సిరియాలో ప్రజాపాలనే లేదు. సిరియాలో 100 రకాల తీవ్రవాద సంస్థలు వస్తున్నాయి. టర్కీ అనుకూల తీవ్రవాద ముఠ, అమెరికా అనుకూల తీవ్రవాద ముఠ, రష్యా అనుకూల తీవ్రవాద ముఠ, ఇజ్రాయెల్ అనుకూల తీవ్రవాద ముఠ, ఇట్లా ఒక్కొక్క తీవ్రవాద సంస్థ తలా కొంచెం భాగాన్ని నొక్కేసుకుంది. అక్కడ ఆయిల్ ప్రాంతం మీదన పట్టు కోసం ఒక తీవ్రవాద సంస్థ ఇంకొక తీవ్రవాద సంస్థ మీదన ఆధిపత్యాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అందరూ శుద్ధపూసలే అనమాట. ఇప్పుడు నీతులు చెప్పేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇజ్రాయెల్, సిరియా, మొన్న ఏదైతే సిరియాలో జరిగినటువంటి అంతర్యుద్ధం సందర్భంగా 40% భూభాగం ఇప్పటికీ రెబల్స్ చేతిలో ఉంది. తాజాగా ఇంకొక 20% భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. తక్షణం ఇజ్రాయెల్ సిరియా నుండి వైదొలగాలి. ఇది తాజాగా ఐక్యరాజ్య సమితిలో అమెరికాతో పాటుగా పలువురు దేశాలు కలిపి ఇచ్చినటువంటి పిలుపు. అక్కడ రేపొద్దున వాడు వదిలేస్తాడు ఇజ్రాయెలోడు సిరియా భూభాగాన్ని. రేపొద్దున సిరియా నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు జరిగితే ఎవరెళ్ళి కాపాడుకొస్తారు వాళ్ళని? ఎవడెళ్ళి చూసి వస్తాడు వాళ్ళని? లేకపోతే ఎవరు అండగా ఉంటాం? తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటన రాస్తాం. దేనికి? నేలకి గీసుకోవడానికి. వాడి దేశ సంరక్షణ ఆడికి వదిలేస్తే వాడు తెప్పలేదు, వాడు పడతాడు కదా. చుట్టూ ఉన్న దేశాలతో చస్తుంటాడు 24 గంటలు. అటు యెమెనా, లెబనానా, పాలస్తీనానా, సిరియానా, వీళ్ళందరిని నడిపించే ఇరానా, ఆ దరిద్రాలతో ఆళ్ళు తిప్పలు పడుతుంటే ఏదో ప్రపంచం కోసం బిల్డప్లు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు మాత్రం సాగుతున్నాయి.